Praise God. So I believe sanctification is very, very important for every child of God's life. Amen. నమ్ముతున్నాను ప్రతి దేవుని బిడ్డకు శుద్ధీకరణ అనేది చాలా ముఖ్యం. Today we must know our God is a holy God. మనం అర్థం చేసుకోవాలి మన దేవుడు And is a పరిశుద్ధుడు. God who works in the midst of holy people. మన దేవుడు పరిశుద్ధుల మధ్యలో పని చేస్తాడండి. That is why the word of God says in Joshua chapter 3. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది And యెహోషువ verse 8. 3వ అధ్యాయము Sanctify 8వ your lives వచనము. today. ఈ రోజు మిమ్మల్ని మీరు For the Lord will పవిత్రపరచుకొనుడి. do wonders for you tomorrow. దేవుడు రేపు మీకు గొప్ప కార్యాలు Today చేస్తాడు. as God's children, దేవుని బిడ్డలుగా God's heart's cry for His children దేవుని హృదయ మొర ఏంటి మన is ఆయన that they బిడ్డలకు? will be always sanctifying their lives. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఎల్లప్పుడూ So what పవిత్రపరచుకోవాలి. sanctify means? శుద్ధీకరణ పవిత్రపరచుకోవడం అంటే కడగడము, శుద్ధిగా శుద్ధి The word చేసుకోవడం. sanctify means శుద్ధీకరణ ఏంటంటే అది set right. సరిగ్గా మనం The word ఉంచుకోవడం. sanctify means శుద్ధీకరణ అంటే to give up. విడిచిపెట్టేయడము. Hallelujah. హల్లెలూయా. This is the simple meaning of sanctify. శుద్ధీకరణ అనగా అర్థం ఇది. Something like if there is something dirty in my shirt, ఇప్పుడు పాస్టర్ గారి షర్ట్ మీద మురికి ఉంది will I అనుకోండి. be happy to keep that dirty stain in my shirt? అలానే మురికి వేసుకుంటాడని మురికి బట్టలు. One is I'll feel embarrassed. ఒకటి అవమానకరంగా ఉంటుంది Number two, పాస్టర్ people గారికి. look at me, hey, there's a very bad stain on your shirt, చూసే man. వాళ్ళు అనుకుంటారు ఏంటి షర్ట్ మీద అన్ని మరకలు ఉన్నాయని. People won't want to come near me. దగ్గరకు వస్తారా మనుషులు? Why? Because that dirty stain is keeping people away from me. ఆ మరకలు ఏం చేస్తున్నాయంటే మనుషులు దూరం పరుస్తున్నాయి. That dirty stain is making people to laugh at me. ఆ మరకలు చూసి మనుషులు నవ్వుతా ఉంటారు. That dirty stain is making me to feel embarrassed. ఆ మరకలు చూసి పాస్టర్ గారికి అవమానకరంగా ఉంటుంది కదా. Can you imagine what all happens when something dirty is upon yourself? అర్థమవుతుందా మన మీద ఏదైనా మురికి ఉంటే ఎలా అనిపిస్తుందో? Hallelujah. Hallelujah. What you'll do? నువ్వేం Oh చేస్తావు my అప్పుడు? God, people are making fun of me. అయ్యో నన్ను చూసి వాళ్ళు నవ్వుతున్నారే, People don't want to come near నా దగ్గరికి me. వాళ్ళు రావట్లేదే, People are not willing to talk with me. నాతో వాళ్ళు మాట్లాడట్లేదే. Why? There is something dirty in you, man. ఎందుకంటే నీ మీద ఏదో మురికి ఉంది. Hallelujah. Hallelujah. Sometimes when we are little boys going to school, చిన్న పిల్లలు స్కూల్ కి వెళ్తా ఉంటారు we కొన్నిసార్లు. won't know we'll be walking on the road. వాళ్ళకి తెలియదు వాళ్ళు రోడ్ మీద నడుస్తా Suddenly ఉంటారు. we'll stamp the cow's dung. మరి వాళ్ళ ఆవు పేడను ఒకసారి తొక్కుతారేమో అని. How do we experience that? ఇంతకుముందు అట్లా చేశారు చిన్నప్పుడు. పొరపాటున వాళ్ళు ఏదో I know తొక్కేస్తారు. the cow's dung smells. మరి ఆవు పేడ ఎంత చెడ్డ వాసన And దుర్వాసన వస్తుంది. we'll go home. ఇంటికి అలానే But వెళ్ళిపోతారు. others say, hey, something dirty is here. అమ్మ చెప్తుంది ఏదో మురికి వాసన వస్తుంది. Hey, ఏంటి something is దుర్వాసన? dirty here. ఏంటి దుర్వాసన? What ma? ఏంటమ్మా Hey, ఏంటమ్మా very dirty అనుకుంటారు. smell. What happened to you all? దుర్వాసన వస్తుంది. ఏం చేశారు మీరు? Mother ఎక్కడికి say, వెళ్ళారు? hey, show your shoes. నీ షూస్ చూపించు అన్నప్పుడు She see all the cow's dung under that shoes. అక్కడంతా ఆవు పేడ అంతా ఉంటుంది. What is it? Hey, go